డాక్టర్ సుధాకర్ అంశాన్ని తెరపైకి తీసుకురావడం కావచ్చు, అక్కడ కొంతమంది దళిత నాయకులతో ర్యాలీలు చేయించడం కావచ్చు, ఇంకా రకరకాల కార్యక్రమాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రోగ్రామ్స్ కోసం చేసిన సన్నద్ధత కంటే తెలుగుదేశం పార్టీ దాన్ని కౌంటర్ చేయడం కోసం చేసిన ఏర్పాట్లు, చేసిన సన్నద్ధత చాలా ఎక్కువగా కనపడింది. ఈ ఎక్కువగా కనపడడం అనేది తెలుగుదేశం పార్టీలో ఆందోళనను సూచిస్తోంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక అడ్వాంటేజ్ ఏం దొరుకుతుంది అంటే, నిన్నటి జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనలో మాట్లాడిన మాటలన్నీ చాలా బోరింగ్‌గా ఉన్నాయి. మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశం పైన ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి ప్రజలకు జరిగే నష్టం ఏంటో వివరించాల్సిన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి దాన్ని పక్కన పెట్టి దాని గురించి మాట్లాడినప్పటికీ దానికంటే కూడా ఇంకా ఏదో ఇష్యూస్ అన్నిటినీ అక్కడ రైజ్ చేసే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి నిన్న నర్సీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గర మాట్లాడుతున్న మాటలు చూసిన వాళ్ళకి ఎవరికైనా బోర్ కొట్టింది. ఈ మాట నేను చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి ఎదురుగా ఉన్న కార్యకర్తలే సీఎం అని నినదించారు తప్ప ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆలకించలేదు.